ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితం అవ్వడం మార్పు కావాలని ఏపీ ప్రజలు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ప్రజలు తమ ఓటుకు న్యాయం జరగాలని అనుకున్నారు కనుకనే టీడీపీ కూటమికి వైసీపీ పార్టీలకు ఈ ఫలితాలు వచ్చాయని షర్మిల అన్నారు. సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు గొప్ప నిదర్శనమని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ మంచి ఫలితాలు తీసుకురాలేకపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు 8% ఓటు బ్యాంకు వస్తుందని అనుకున్నప్పటికీ జగన్పై ఉన్న కోపంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయం తీసుకోవడంతో మాకు అది సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, 2029లో అధికారంలో వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు షర్మిల. ఈ నేపథ్యంలోనే ఇక ఏపీలో వైసీపీ మనుగడ కష్టమేనని, ఇక పోరు ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ మధ్య ఉంటుందని అన్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా మరోమారు కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారంటే అది తెలుగు ఎంపీల వల్లే సాధ్యమైందన్నారు షర్మిల. ఇప్పుడు హోదా సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా సాధించకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని జోస్యం చెప్పారు షర్మిల. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.